హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీకోసం ఈరోజు నేను చిర్రాకుతో పులావ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఆకుకూర తింటే చాలా హెల్దీ కదండి. బట్ చిన్నపిల్లలు కొంతమంది ఆకుకూర తినడానికి అంత ఇష్టపడరు. అలాంటప్పుడు ఈ విధంగా పలావ్లా చేసి పెట్టండి. టేస్ట్ ఉంటుంది, అలాగే హెల్తీ కూడా. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా? అందుకోసం చిర్రాకు ఒక కట్ట తీసుకొని బాగా నీట్గా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా వలిచేసి వాటర్లో నానబెట్టి పక్కన పెట్టండి. అలాగే ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని బాగా కడిగి హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టండి. అరగంట నానితే చాలు, మరీ ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ ఒక ఎర్రగడ్డని సన్న ముక్కలుగా కట్ చేసి, 2 పచ్చిమిరపకాయలని కూడా కట్ చేసి, అలాగే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఈ మూడింటిని కూడా తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 2 యాలకులు, అలాగే 3 లవంగాలు కూడా వేసి ఇప్పుడు లైట్‌గా ఇంగువ వేయండి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించండి. అది హాఫ్ వేగిన తర్వాత ఫ్రెష్‌గా గ్రైండ్ చేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. అవంతా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ కడిగి తుంచి పెట్టుకున్నాం కదండీ ఆకుకూర, ఆ ఆకుకూర అంతా ఇందులో వేసుకోవాలన్నమాట. అలాగే మనం రెడీగా పెట్టుకున్నటువంటి పుదీనా ఆకులు, అలాగే కొత్తిమీర తరుగు కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన పని ఉండదండి. ఈ ఆకుకూరలోనే మనకు వాటర్ రిలీజ్ అవుతుందనమాట. చూసారు కదా, వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్‌కి ఆకుకూర మగ్గిపోతుంది. జస్ట్ ఒక 5-10 మినిట్స్ ఉడికితే చాలండి. అంత త్వరగా ఆకు అనేది ఉడికిపోతుంది. ఇప్పుడు ఆకుకు పట్టడానికి లైట్‌గా సాల్ట్ వేసి ఇంకొక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. చూసారు కదా, బాగా మిక్స్ చేసి కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టండి. కరెక్ట్‌గా 5 మినిట్స్‌కంతా చూసారా, ఆయిల్ సెపరేట్ అయిపోయి ఆకు కూడా బాగా ఉడికిపోయింది. ఈ స్టేజ్‌లో మనం నానబెట్టుకున్నాం కదా బియ్యాన్ని, ఆ బియ్యాన్ని వేసేసి మొత్తాన్ని మిక్స్ చేయండి. సో, ముందుగా ఈ విధంగా బియ్యం వేసి మిక్స్ చేయడం వల్ల అన్నం వండిన తర్వాత పొడి పొడిగా వస్తుందనమాట. సో, ఈ విధంగా బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు ఎసురు కోసం ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు తీసుకోవాలనమాట. సో, ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసుల నీళ్లు పోసాము. మొత్తాన్ని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు రుచికి సరిపడా కల్లులుప్పు వేయండి. కల్లులుప్పు వేసి ఫైనల్‌గా ఒక హాఫ్ దబ్బ నిమ్మకాయని పిండేసి కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఒక 3 విజిల్స్ రానివ్వండి. హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి విజిల్ పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసామంటే రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదా, వేడి వేడిగా పొగలుతూ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు గరిటె తీసుకొని ఒకసారి స్మూత్‌గా కింద నుంచి పైదాకా మిక్స్ చేశారంటే ఆకుకూరంతా ఒక దగ్గర ఉండకుండా మొత్తం బాగా స్ప్రెడ్ అవుతుందండి. అంతే అండి. టేస్టీ టేస్టీ చిర్రాకు పులావ్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి.